హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఈ వీడియో ఎవ్వరు స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మా పెళ్లి రోజు ఏదో ఇలా సింపుల్గా చేసేసుకున్నాను. ఇంకా నా పెళ్లి రోజు షార్ట్ కూడా మీరు చూసే ఉంటారు కదా. అందరికీ విషెస్ చెప్పినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నా పెళ్లి రోజు సందర్భంగా నేను ఏంటి స్పెషల్స్ చేసుకున్నానో ఈ వీడియోలో చూసేద్దామా. ఇప్పుడు చూడండి, నా పెళ్ళప్పుడు నేను ఎలా ఉన్నాను చూసారా? ఎంత చిన్నగా ఉన్నాను కదా. నాకు అప్పుడు 15 ఇయర్స్ మ్యారేజ్ అయినప్పుడు. ఇంకా మనం ఈరోజు వంటకాలు ఎంతో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఇది చూడండి, ఈరోజు మా మ్యారేజ్ డే. అందుకోసానికి ఇంట్లోకి స్పెషల్గా అయితే ఫ్రూట్ సాలెడ్ కస్టర్డ్ చేశాను. ఏ విధంగా చేశాను అనేది వీడియోలో చూసేద్దాము. అలాగే మనము టెంపుల్కి వెళ్ళొచ్చాక ఇవన్నీ చేశానండి. అలాగే ఇవైతే వేడి వేడిగా ఇడ్లీలతోని బజ్జీలు చేశాను. చాలా టేస్టీగా ఉంది. చూడండి, కరకరమని ఎలా శబ్దం వస్తున్నాయి. అలాగే ఇది వచ్చేసి మసాలా వడ. ఇది వీడియో షూట్ చేయలేదు, ఇది మాత్రం షార్ట్ చేశాను. మీరు కూడా చూడండి, షార్ట్ కూడా పెడతాను. ఎంత బాగున్నాయో చూడండి. ఇవి ఇవాళ మ్యారేజ్ స్పెషల్. వీడియో నచ్చిందా, ఎలా ఉంది అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే తెలియజేయండి. ఇలా సింపుల్గా చేసేసుకున్నాను, పెద్ద హంగామా ఏం చేయలేదు ఈసారి. ఇవి అండి కస్టర్డు, మసాలా వడ, ఇడ్లీలతో బజ్జీలు. ఎంతమందికి నచ్చుతాయో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇవన్నీ ఎలా చేసుకున్నా అనేది వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా అయితే అలచెంతలు అయితే ఉడకబెట్టుకుంటున్నాను. దేవుడికి ప్రసాదంగా గుడికి వెళ్తున్నాను కదా, అక్కడ ప్రసాదం కోసం అయితే ఈ విధంగా అయితే కుక్కర్లు వేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా అయితే అలచెంతలను ఉడకబెట్టుకుంటున్నాను. ఇంకా పొద్దున్న లేవగానే ఇంట్లో పనులన్నీ చూసుకున్న తర్వాత స్నానం చేసి ఈ అలచెంతలు అయితే నానబెట్టానండి. ఇంకా ఇవైతే కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చాక ఎలాంటి తాలింపు లేకుండా దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలి. అందుకోసానికి తాలింపు ఏం వేసుకోకుండా కుక్కర్లో ఉడికించుకున్న తర్వాత నైవేద్యంగా అయితే తీసుకొని వెళ్తాను. ఇంకా ఇప్పుడైతే అలచందలు ఉడికిపోయాయి. మనమైతే ఇప్పుడు కారులో బయలుదేరుతున్నాం అన్నట్టు గుడికి. కట్ చేస్తే మనమైతే గుడికి వెళ్తున్నామండి. ఇంకా పొద్దున్నే ఆ ప్రసాదం మాత్రమే చేసేసుకున్నాను నేను. గుళ్ళోకి ఓన్లీ అలచందలు మాత్రమే తీసుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత మిగతావన్నీ చేశాను. ఇడ్లీ టిఫిన్ చేసేసాను ఇంట్లోకి. ఇంక ఇప్పుడైతే మనము గుడికి వెళ్తున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా మీ పెళ్లి రోజు ఎలా సింపుల్గా చేసుకుంటున్నారు, లేదు అంటే నేనైతే ప్రతి ఇయర్ అయితే హంగామాగానే చేసుకుంటున్నాను. కానీ ఈసారి అయితే అసలు చేతకాలేదు, సింపుల్గా చేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే మనము రోడ్డు మీద చూడండి, పొద్దున 9 గంటలకి ఎంత ఎండగా ఉంది. అసలైతే కాలు బయట పెట్టడానికి లేదు, అంత ఫుల్ ఎండగా ఉంది. ఇంకా ఈ విధంగా అయితే మనము గుళ్ళోకి అయితే అడుగు పెట్టబోతున్నాము. చూడండి, రాజరాజేశ్వరి స్వామి టెంపుల్ మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. ఈ గుళ్ళో అయితే వెంకటేశ్వర స్వామి, అలాగే శివయ్య, తర్వాత అమ్మవారు, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, తర్వాత పానవట్టము, అవి నాగులు విగ్రహాలు అన్నీ ఉంటున్నాయి. ఒక్కసారి చూసేయండి. ఇక్కడైతే మేము కుంకుమార్చన, ఏడుకొండల స్వామికి అయితే కుంకుమార్చన చేయించుకుంటున్నాను మా పెళ్లి రోజు సందర్భంగా. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఎంతగానో నచ్చుతుంది. ఇదైతే విశాలమైన ప్రాంగణము. ఉదయం 9 గంటలకి కనుక ఎవ్వరు లేరు. చక్కగా అయితే మేమైతే ఇక్కడ కూర్చొని కుంకుమార్చన అయితే చేపించుకుంటున్నాను. ఇంకా స్వామివారి మంత్రాలతోనైతే మొదలు పెడుతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వైవస్కృతం మన్మనుపదే నమస్తే అస్మిన్ వర్తమాన
శ్రీ విశ్వాం శ్రీ పరాభవనం మధ్య ఉత్తరాయణే వసంత ఋతువు వైశాఖ మధ్య కృష్ణపక్షే నవమ్యాం ఋతువు వాసవ వాసర ఇందువాసి త్రయం అస్మిన్ దేశే శ్రీ విజయశ్రీత శ్రీ వివేకానంద కుమార్తె కలిసే కుమార్తె గోత్రోత్సవ చక్రమానం క్షేమక్షేయ విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభి అభివృద్ధి అర్థం ధర్మార్థ కామోక్ష చతుర్విధం పదం పురుషార్థం యజ్ఞం ఉత్తరోత్తర విద్య వ్యాపార ఉద్యోగ అభివృద్ధి తత్సంతాన ప్రవృత్తం అర్జుని వివాహ శుభదినైన వివాహుడైన నిర్వాచనాంత కలిసే ఓం శ్రీవాసాయ ఓం శ్రీవాసాయ ఓం నిరావాసాయ ఓం నిరంజనాయ ఓం నిర్వికాయ ఓం నిర్వికారాయ ఓం జగత్ప్రవే ఓం జగత్కేంద్రాయ ఓం హరియే ఓం జగత్పాలాయ ఓం విష్ణాయ ఓం ప్రభువే ఓం జగత్ప్రియాయ ఓం అదర్శాయ ఓం మధురాజాయ ఓం పాండరాయ ఓం దానవాయ ఓం పరంజ్యోతే ఓం జ్ఞానమందిరాయ ఓం సర్వేశ్వరాయ ఓం గోపాలాయ ఓం భవేశ్వరాయ ఓం వైపర్వతే ఓం అవ్యాయ ఓం సుధాకరాయ ఓం యాశవేంద్రాయ ఓం విష్ణుభూషణ ఓం విష్ణువే ఓం అచ్యుతాయ ఓం పద్మనేశ్వర్యాయ ఓం ధరాపతే ఓం ద్రవతే ఓం నిర్మలాయ ఓం దేవపీతాయ ఓం జయపూజాయ ఓం చక్రధరాయ ఓం విధామ్నే ఓం విలోకేశాయ ఓం వినాశరాయ ఓం వికల్పాయ ఓం వికలంకాయ విరాకంకాయ విరాపాకాయ కదాధరాయ సంగమానే జవికేనందనాయ అనేకమూర్తియే అవ్యక్తాయ అతిహక్తాయ వరప్రదాయ శ్రీలకాయ నీలబంధువే ఆత్మప్రదాయ అనుమోదనాయ సామాన్యాయ బాబాయ భక్తవత్తాయ రుద్రవాయ జగత్పదాయ జగత్పాలాయ ఐక్యవాయ జనార్దనాయ అన్నకాయ వనమానే పద్మనాభాయ పద్మప్రియాయ విశ్రాంతరూపాయ జగన్మంగళాయ యజ్ఞమూర్తియే యజ్ఞమూర్తియే పరమేశ్వరాయ అనంతహమాయ శాస్త్రాయ గౌరీశ్వరాయ పరాత్మయ వేదేశ్వరాయ శ్రీ అరవిందనామ కుమార్తెన సంపూర్ణం శ్రీకృష్ణార్పణమస్తు కుంకుమ పూజ మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడేమో స్వామివారికి అయితే మహామంగళ హారతి ఇస్తున్నాము. అక్కడ మనకైతే ముందర చిన్న వేడికొండల స్వామిది చిన్న విగ్రహం పెట్టేసి మనతోని కుంకుమార్చన చేయిస్తారు. ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయాక స్వామివారికి టెంకాయ కొట్టి హారతి ఇచ్చేసారు. వాసుదేవం ఉత్తర నీరాజనం సమర్పయామి
ఇంక ఇక్కడ అర్చన పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడ శివయ్య దగ్గరికి అయితే లోపలికి వెళ్ళి నమస్కారం చేసుకొని వస్తున్నానండి. ఇంకా 20 రూపాయలు ఇస్తే మనకు గర్భగుడిలోకి కూడా వెళ్ళడానికి టికెట్ ఉంటుంది. ఈ విధంగా అయితే వెళ్ళేసి శివయ్యనైతే దర్శించుకున్నాను. సోమవారం పడింది కనుక నా మ్యారేజ్ డే చక్కగా. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి ఎంత బాగున్నానో. ఇక్కడ మా శ్రీవారు నేను ఇద్దరం కలిసి నమస్కారం చేసుకుంటున్నాను. ఈ గుడిలో అయితే అందరు దేవుళ్ళు అయితే ఉంటారు. ఏడుకొండల స్వామి, అలాగే శివయ్య, అమ్మవారు, మహాలక్ష్మి, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, తర్వాత వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి, నాగులు కట్ట అన్నీ ఉంటాయి అన్నట్టు. ఇంకా నేను తీసుకొచ్చిన ప్రసాదం అయితే ఇక్కడైతే భక్తులకైతే పంచుతున్నాను. అలచందలు ఉడకబెట్టుకొని తీసుకొచ్చాను కదా, అందరికీ పంచేసి ఇంకొకసారి అయితే మీరు కూడా గుడి ప్రాంగణం చూసేయండి. ఎంత పెద్దగా ఉంది కదా. అన్ని దేవతలు కలగలిసిన రాజరాజేశ్వర టెంపుల్ అన్నట్టు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ గుడి. ఇంకా పొద్దున్నే కనుక విశాలమైన ప్రాంగణంలో ఎవరు ఎక్కువగా మంది కనిపిస్తలేరు. ఇంకా మేము మళ్ళీ ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఇంకా అయిపోయింది దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మనమైతే ఇంటికి బయలుదేరి వస్తున్నాం. తర్వాత వచ్చిన తర్వాత ఫ్రూట్ సాలెడ్ అయితే చేసుకున్నానండి సింపుల్గా ఇంట్లోకి. ఇంకా మా వారికి అయితే ఫ్రూట్ సాలెడ్, కస్టర్డ్ అంటే చాలా ఇష్టం. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. మనం దాంట్లో పాలతో చేసుకుంటాం కదా, చక్కగా మనం అన్ని పండ్లు వేసుకొని తినొచ్చు. మీలో ఎంతమందికి ఇట్లా ఫ్రూట్ సాలెడ్ ఇష్టమో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇంకా మేము వచ్చేసరికి అయితే చూడండి 12 అట్లా అయింది, మిట్ట మధ్యాహ్నము. ఫుల్ ఎండగా ఉంది. మనమైతే ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు ఫ్రూట్ సాలెడ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మనమైతే ఇంటికి వచ్చిన తర్వాత పాలైతే స్టవ్ మీద పెట్టానండి. ఇంకా ఫ్రూట్ సాలెడ్ కోసం ఇది చూడండి కస్టర్డ్ పౌడర్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇంకా కస్టర్డ్ కలుపుతున్నాను వాటర్లో వేసేసి. ముందుగా మనకు 1 లీటర్ పాలైతే తీసుకున్నాను. చిక్కటి గేదె పాలు తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వాటర్లో వేసేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి. చూడండి పాలు మరుగుతున్నాయో లేదా అని చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద అయితే పాలు పొంగొస్తున్నాయి. ఇప్పుడు చక్కెర వేసేస్తున్నాను. చక్కెర వేసి మరిగిన తర్వాత బాగా చక్కెర కరిగేంత వరకు పాలను బాగా కలుపుకోవాలి. చూడండి చిక్కగా ఎలా ఉన్నాయి. ఇప్పుడు మనకు పాలు అయితే చక్కెర వేసినాక బాగా మరుగుతూనే రుచి బాగుంటుంది. కొద్దిగా చిక్కబడతాయి కూడా మరుగుతాయి. ఈ విధంగా బాగా చక్కెర మొత్తం కరిగిపోయేదాకా కలుపుకుందాము. కరిగిపోయిందా లేదా అని 2-3 సార్లు అయితే చెక్ చేసి చూస్తున్నానండి. బాగా కరిగిపోయింది. ఇప్పుడు పొంగొస్తున్నాయి కదా, ఏదో నలక పడిందని తీసేసాను. ఇంకా ఈ పొంగొచ్చిన పాలల్లో మనం ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ అయితే నీళ్ళల్లో కలిపినది పోసేసుకుందాం. పోసేసి ఇంకా ఇదైతే పక్కన పెట్టేసుకుందామండి. చల్లగా అవుతుంది. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పండ్లు కట్ చేసేసుకొని వేసేసుకుంటే మనకైతే ఫ్రూట్ సాలెడ్ రెడీ అవుతుంది. ఇంకా నేనైతే ఇది రెడీ చేసిన తర్వాత అయితే చల్లగా అయినాక ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పడుకొని లేసే వరకు నేనైతే మా వారు పండ్లన్నీ కట్ చేసేసి దీంట్లో అయితే వేసేసారు. ఆ క్లిప్ అయితే మీకు మిస్ అయింది. చూస్తున్నారు కదా, ఇలాగా చిక్కగా కొద్దిగా చిక్కబడే వరకు గడ్డలు లేకుండా కలుపుకోవాలి. వేసిన వెంటనే మనము అలాగే ఉంచేస్తే గడ్డలు గట్టిపోతుంది. అలా ఉంచేయకుండా వెంటనే కలుపుకోవాలి అన్నట్టు. వేడిగా ఇలాగా ఒక పొంగు వస్తే చాలు, స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లగా అవ్వాలి. కింద ఒక గిన్నెలో నీళ్లు పోసి పెడితే మనకు చల్లగా అవుతుంది. త్వరగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత అన్ని ఫ్రూట్స్ అయితే వేసుకున్నాక మీకు చూపిస్తాను. చూడండి ఈరోజు మ్యారేజ్ డే స్పెషల్గా ఇవన్నీ అయితే చేసుకున్నాను. మీకు అప్పుడు కస్టర్డ్ చేసి చూపించాను కదా, దీంట్లోకి అయితే చూడండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిపోయింది. ఇందులోకి గ్రేప్స్, బనానా, అలాగే యాపిల్ అయితే మా వారు కట్ చేసేసారు. నేను పడుకొని లేసేసరికి ఇవన్నీ కట్ చేసేసారండి. మీకు చూపిద్దాం అనుకున్నాను. ఇంకా అందరికి తెలిసిందే కదా అని ఇది ఈరోజైతే ఇంకా టెంపుల్కి వెళ్ళేచాక అయితే ఇవన్నీ చేసుకున్నాను. ఇంకా అలాగే మసాలా వడ ఎంత బాగున్నాయో చూసారా, గలగలవన్నీ ఎలా శబ్దం వస్తున్నాయి. అలాగే ఇవి వచ్చేసి ఇడ్లీలతోని బజ్జీలు. పొద్దున ఇడ్లీలు చేసుకున్నాను, మిగిలిపోయినాయండి. వాటితోని చక్కటి బజ్జీలు ఎంత వేడివేడిగా ఇప్పుడే ఉన్నాయి. చూస్తున్నారా చాలా బాగున్నాయి. ఇవన్నీ ఈరోజు నా స్పెషల్స్ అండి. ఈవినింగ్కి ఈ బజ్జీ, ఈ మసాలా వడ ఇది ఈరోజు చేసుకున్నాను. ఇంకా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చూసారా ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా భలే ఉన్నాయి కదా. ఇడ్లీలతోని బజ్జీలు బాగున్నాయి కదా. అలాగే ఇది వచ్చేసి ఫ్రూట్ సాలెడ్, కస్టర్డ్ ఎంత బాగున్నాయో. ఇది వచ్చేసి మసాలా వడ.
ఈరోజు స్పెషల్ అయితే ఇదే. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అందరు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. అలాగే హైప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోనే భూమి ముందు ఉంటాను. ఇలా ఈ ఇయర్ నా పెళ్లి రోజైతే సింపుల్గా చేసుకున్నాను. ఓకే, బాయ్ అండి. మరో మంచి వీడియోతోనే మీ ముందు ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఓకేనా, బాయ్.